సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మాధవి గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ రియలీ ఆనర్ అంటాను, మామూలుగా ఇట్స్ మై ప్లెజర్ అంట, ఇట్స్ మై ఆనర్ టు గెట్ ఇంటర్వ్యూడ్ బై యూ. లైక్వైజ్ అండి. జర్నలిజంలో ఒక దిగ్గజం మీరు, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ జర్నలిస్ట్ మీరు. So I'm glad that I'm here today talking to you. Thank you. It's actually you're a rare combination. The little that I've known about you. అంటే మీరు మోటివేషనల్ స్పీకర్ అని విన్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అఫ్ కోర్స్ సీరియల్స్లో, సినిమాల్లో మీరు వైవిధ్యం ఉండే పాత్రలు. ఒక పక్క విలన్, కామెడీ, అండ్ ఇంకో పక్క చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్స్. సో మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? నేనేమిటి అంటే మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? When I wake up in home, so I'm a mother there, I'm a wife there. అంతే, దట్స్ ఇట్. అమ్మని, ఒక బాధ్యత గల సిస్టర్ని. మా మదర్ లాస్ట్ 1.5 year బ్యాక్ చనిపోయారు. సో మా అక్క, నేను ఇక్కడ ఇండియాలో ఉంటాం, అన్నయ్య లండన్లో ఉంటారు. సో వెన్ ఐ వేకప్ విత్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాట్ ఈస్ ఇన్ ఇట్ టుడే వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు మై ఫ్యామిలీ, మై కెరియర్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వేకప్ విత్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు అసలు ఈ చాలా హైలీ ఇంటలెక్చువల్ యాంగిల్, అంటే అది నటులకు ఉండదా అంటే అలా కాదు, ఇది చాలా ప్రస్ఫుటంగా డెవలప్ అయిన యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? బేసికలీ నేను వర్కింగ్ ఉమెన్ అండి. ఐ స్టార్టెడ్ మై వర్క్ అట్ మై ఏజ్ ఆఫ్ 18. ఓకే, మీకు 18 ఏళ్ళప్పుడు మొదలు పెట్టారు. 18 ఏళ్ళప్పుడు నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ యాజ్ మన రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను, ఊరికే అమ్మాయి వెళ్తున్నా అమ్మాయితో కూడా వెళ్ళాను నేను. మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారంటే నాకు అది ఏంటో కూడా తెలియదు, జాబ్ ఏంటో కూడా తెలియదు. దెన్ ఎస్ ఐ విల్ వర్క్ అన్నాను. అలాగా అక్కడ చేరి, అక్కడి నుంచి మళ్ళీ ఒక పూర్వం యాప్టెక్, ఎస్ఎస్ఐ అలా కౌన్సిలర్ జాబ్స్ ఉండేవన్నమాట. అలాగా చేరి ఐ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ అట్ అ వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. సో అలాగా కౌన్సిలర్గా వర్క్ చేస్తూ అక్కడ మళ్ళా అక్కడ దట్ ఈస్ వేర్ ఐ ఇన్వెంటెడ్ అండ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అంటే కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నేను సేల్ చేయాలి ఆ కోర్స్. సో దట్ వాజ్ మై జాబ్. అలా చేస్తూ చాలా మందిని కలిసి మెంటాలిటీస్ అంటే హౌ దే విల్ టేక్ దిస్ కోర్స్ అండ్ వై దే విల్ నాట్ టేక్ దిస్ కోర్స్ అనేది సైకాలజీ స్టడీ చేయడమే కదా అది. ఇప్పుడు నేను ఒకటి అమ్మాలి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ అమ్మాలండి నేను మీకు, మీ నీడ్ నేను క్రియేట్ చేయగలగాలి, నేను అమ్మగలగాలి. అండ్ ఐ వాజ్ నాట్ అన్ MBA, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్, బట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే బేసికలీ మా ఫాదర్ ఈజ్ అ వెరీ నైస్ కమ్యూనికేటర్. ఆ రోజుల్లోనే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ విన్ పీపుల్ అనేది చదివారు ఆయన, డేనియల్ కార్నెగీ బుక్ ఆయన. సో ఆయనకు అది ఉండేది, ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకున్నా. ఈవెన్ మై మదర్ ఆల్సో ఈజ్ అ లెక్చరర్, షీ ఈజ్ అ MMA. సో అలాగే ఫ్యామిలీ నుంచి కూడా వస్తాయి కదా కొంచెం మనకి. MMA అమ్మ. వావ్. ఎంత మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నారు? నేను MCom MBA HR, ఇప్పుడు నేను MSc సైకాలజీ పర్సూయింగ్ నౌ. అబ్బో, అసలు అంటే ఓ పక్క ఇంత బిజీ యాక్టర్గా ఉంటూ, ఎందుకంటే మామూలుగా అందరూ భుక్తి కోసమే అనుకుంటారు కదా. సో యాక్టింగ్ ఫీల్డ్ మీద నమ్మకం లేదా మీకు? అంటే అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తోందా? అన్ప్రెడిక్టబుల్, అఫ్ కోర్స్ డే 1 నుంచి అన్ప్రెడిక్టబుల్. అదేమి మనం డే 1 ఈ రోజు వర్క్ వచ్చింది, రేపు మీకు ఉంటుందో లేదో తెలియదు. ఇది అన్లెస్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ నేమ్, యు ఆర్ అ స్టార్ ఫ్యామిలీ, ఆర్ యు ఆర్ సంబడి ఆల్రెడీ బీన్ హీరోయిన్, అలా వస్తేనే వాళ్ళకి కళ్ళ కాంతాం. ఫ్యాక్ట్. అవునా? మూవీస్లో అంటే కాదండి, ఇంత డిస్క్రిమినేషన్ పేలో అనేదన్న ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఒకటే అంటే వాళ్ళు హీరోయిన్గా చేశారు కదండి. సో పే డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఉంటుంది కదా. అంటే ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద? వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ హీరోయిన్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్ హీరోయిన్స్ అనాలేమో వాళ్ళని. అప్పుడు హీరోయిన్స్గా చేసి ఇప్పుడు మదర్స్గా చేస్తున్నారు కదా. సో నేనైతే ఇప్పుడే డైరెక్ట్గా మదర్ డైరెక్ట్గా వచ్చాను కాబట్టి, మీరు ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళు అప్పటి నుంచో ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఉన్నా వాళ్ళు చేసేది యాక్టింగ్, మనం చేసేది యాక్టింగ్, ఆ రోలే మేము కూడా చేస్తాం. సో ఇట్స్ లైక్ వీఆర్ మోర్ మేబీ అకామిడేటివ్, ఆర్ దే షుడ్ నో దాట్. బట్ అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది కదా మాధవి గారు? అన్ని ఫీల్డ్స్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంతేనా? సో అంటే పే డిస్క్రిమినేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఫార్చ్యూన్లో ఉన్నది వాళ్ళకి వస్తుందని నమ్మే మనిషిని నేను. వాళ్ళని చూసి కుళ్ళుకుంటే నాకు ఆ డబ్బు రాదు, వాళ్ళని చూసి మా అయితే ఇన్స్పైర్ కూడా కాదు. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎక్స్ట్రా దే ఆర్ ఆఫరింగ్, సో లెట్ మీ ఆల్సో రైట్ అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. తప్పితే నాకు ఈ కుళ్ళులు, ఇన్సెక్యూరిటీస్ నాకు అసలు లేవు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. అందులో మీరంతా బికాస్ మీరు వెల్ రెడ్ అండ్ అన్ని కోణాలు చూసారు కదా జీవితంలో. అదే అలా అనుకోకపోతే మనం బతకలేమండి. ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎవరికి వెళ్తున్నా, ఎంత పేరున్నా, ఏదున్నా
మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతాను, అది నేను ప్రొపగేట్ కూడా చేస్తాను. రైట్. సెట్స్లో ఎవరైనా ఉతలాకుతలం అయిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు ఈ చిన్న దానికి. నేనంటే ఎందుకంత అని అడగకపోయినా చెప్తాను, సలహా కాదు, అది వాళ్ళ అవసరం. నేను సలహాలు ఇవ్వను. కానీ అలా అంత స్పేస్ ఇస్తారా? అంటే ఫీమేల్ యాక్టర్స్ మీరు తీసుకుంటారా? అంటే తర్వాత వాళ్ళు చెప్తారు, ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండరు, ఎందుకంటే మనకి తెలిసింది మంచి అయితే చేయాలండి. అది వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఎవరు ఈ రోజులు ఎవరి కోసం టైం లేదు. సో ఎలాంటి ఇరిటెంట్స్ వాళ్ళని అలా ఊగిపోయేలా చేస్తాయి? అంటే సపోజ్ సీన్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ సీన్ అవుతూ ఉంటే వీళ్ళని వెయిట్ చేయమన్నారు అనుకోండి, అంటే నేను ఆర్టిస్ట్ కాదా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా, వాళ్ళకి ఇచ్చారు ఇలాంటి. అంటే వాళ్ళకి ఆ చిన్న అవేర్నెస్ ఎలా అంటే ఇట్స్ ఓకే, మనం వచ్చాము. థాట్ ప్రాసెస్ అనేది మేము మెంటల్ హెల్త్ వెన్ వీ టాక్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీడ్ టు యువర్ బ్రెయిన్. వీఆర్ వాట్ వీ ఫీడ్ టు అవర్ బ్రెయిన్. అంతేగా? అంతే కదా. పొద్దున్న లేచిన తర్వాత నేను ఏం థాట్ పెట్టుకుని లేస్తాను, నేను ఏం థాట్ పెట్టుకొని అవతల వాళ్ళని చూస్తాను. సో దట్ ఈస్ వాట్ ది కెమెరా లెన్స్ దట్ వీ హ్యావ్ హోల్డ్. థాట్స్ అనే లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం మనం మనుషులు, అంతే కదా. మనం అలా అనుకుంటాము, కానీ తప్పమని ఒకటి తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక రెస్పెక్ట్ తగ్గిందని. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు, నేను ఈ టీవీ సీరియల్ ఇండస్ట్రీలో ఎక్కువ చూశాను, దట్ చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అని అనుకునే యాక్టర్స్ కొంచెం వాళ్ళకి మర్యాద కొద్దిగా తగ్గినా కూడా చాలా హర్ట్ అయిపోతారు. అంటే నేను అనేది, అంటే వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే నీకు ఒరిజినల్గా ఏం లేదా? అది కరెక్ట్. ఆర్ యూ సో ఫీబుల్? అంటే ఒక మర్యాద ఇచ్చిన బ్రిడ్జ్ మీదనే ఎక్కుతూ, ఇటుకల మీద నువ్వు ఎక్కుతూ ఉంటే ఒక ఇటుక రాకపోతే నువ్వు కింద పడతావు కదా. అంటే నీ ఓన్ మర్యాద నీకు ఉండాలంటారు. మనకి తెలియాలి, మనకి ఎంత డిజర్వింగ్ అనేది మనకు తెలియాలి కదా. నాకు ఇంతకు మించి నాకు సపోజ్ అతనికి క్యారవాన్ ఇచ్చారు, సింగిల్గా ఇంత పెద్ద డోర్ క్యారవాన్ ఇచ్చారు, మా దగ్గర అందరినీ గుప్పిస్తున్నారంటే వై డూ యూ నీడ్ అ క్యారవాన్? ఇప్పుడు నువ్వు షూటింగ్లో లేవు, నువ్వు క్యారవాన్లో ఉంటావా విడిగా? మామూలు రోజుల్లో షూటింగ్ లేని రోజున క్యారవాన్లో ఉండవు కదా. సో ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అసలు? మంచి కరెక్టే. నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ పర్పస్ చూసుకో, అయిపోయింది కదా పని. అంటే దట్స్ ఆల్. మనం ఆ లిమిట్ చేసుకోకపోతే మనకే ఇబ్బంది. సో ఇట్లా మనం మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు చలేస్తుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చలేస్తుంది, ఇక్కడేస్తుందా, ఇక్కడేస్తుందా, ఒళ్ళు మొత్తం చలేస్తుంది కదా. అవునంతే. మీకు వేడి అనిపించింది, స్వెట్ వస్తుంది, ఒళ్ళంతా స్వెట్ వస్తుంది కదా. ఈ కోపం అనేది కూడా ఒళ్ళంతా ఉంటుంది. ఇట్ విల్ బర్న్ ఫ్రమ్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ, ఇట్ విల్ క్యారీ ఆ ఎమోషన్. ఇక్కడ నుంచి మొత్తం ఇలా బర్న్ అయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అండ్ దెన్ మీరు మాటలు ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో మనం అంతా డ్యామేజ్ అవుతాం. ఎందుకంత టెన్షన్ పడతారు? 10-10-10 అని రూల్ అని ఉంది మేడం. ఎలా అంటే, డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 minutes? డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 hours? డస్ ఇట్ మ్యాటర్ ఇన్ 10 months? ఒక సెకండ్ పాజ్ తీసుకొని జస్ట్ 10-10-10 రూల్ కనుక అప్లై చేసుకుంటే, ఇఫ్ యూ థింక్ నీకు అది 10 minutes కాదు, నీకు అది ప్రతి నిమిషం నేను ఇబ్బంది పెడుతుందంటే గో దాని అంతు చూడు. రైట్. అదర్వైజ్ డోంట్ బాదర్. చిన్న థాట్, చిన్న ఇగ్నిషన్ అది ఇంత పెద్ద గ్యాస్ ఇది ఉన్నా కూడా గ్యాస్ లీక్ అవుతుంది, కానీ ఒక చిన్న అగ్గిపుల్ల లేనిదే అది ఏం చేయలేదు ఎవరిని. కరెక్ట్. అంతే మా అయితే ఇబ్బంది పెడుతుంది అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఆ ఇగ్నిషన్ అనేది హౌ యూ వుడ్ గివ్ దట్ థాట్ అనేది ఆ ఇగ్నిషన్. యువర్ థాట్ విల్ బికమ్ యువర్ యాక్షన్, యువర్ యాక్షన్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్, అండ్ యువర్ క్యారెక్టర్ విల్ బికమ్ హ్యాబిట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. ట్రూ కదా. సో ఆ థాట్స్ అనేవి చాలా ఫిల్టర్ చేసుకోవాలి మనం. సో ఇలా అందరు కొలీగ్స్కి మీరు అంటే ఇంత చెప్పరు, బట్ ఒక ఓదార్పు చెప్తాను. ఒక ఆర్టిస్ట్ రీసెంట్గానే ఒకటి అయింది, ఒకటే చేస్తాను, నాకు ఇవ్వట్లేదు డేట్స్ అనేవి చాలా ఇబ్బంది మేడం. అది కూడా నేను చెప్తాను మీకు. యూ కెన్ రీఫిల్